In this lecture, we are going to discuss about Verilog operators. Verilog operators, manki first kind of operators are arithmetic, logical, relational, equality, bitwise operators, reduction operators, shift operators, conditional operators, concatenation and replication operators. Both of these are represented with flower brackets. But నేను తర్వాత చెప్తాను రెండింటికి డిఫరెన్స్ ఏంటో, అంటే మన యూసేజ్ బట్టి డిఫరెన్స్ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఇస్ కన్కాటినేషన్ కానీ లేకపోతే రెప్లికేషన్ కానీ అనేది మన యూసేజ్ బట్టి తెలుస్తుంది. దెన్ కండిషనల్ ఆపరేటర్ అంటే మనకు తెలుసు, టర్నరీ ఆపరేటర్ అని కూడా అంటాము, క్వశ్చన్ మార్క్ కోలన్. దెన్ షిఫ్ట్ ఆపరేటర్ అంటే మనకి లెఫ్ట్ షిఫ్ట్ ఉంటుంది, రైట్ షిఫ్ట్ ఉంటుంది. రిడక్షన్ ఆపరేటర్ అంటే మన జనరల్గా వాడే ఆపరేటర్స్కి ఒక సింగిల్ ఆపరేటర్ అనమాట. ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అగైన్. బిట్వైజ్ ఆపరేటర్స్ అంటే బిట్వైజ్ ఆపరేటర్స్ అంటే ఇట్లా ఆర్ అండ్ ఎక్స్ఆర్, నాట్ ఆర్ అంటే నార్, నాట్ అండ్ అంటే మ్యాండ్. ఈ బిట్వైజ్ ఇంకా రిడక్షన్ సేమ్ ఆపరేటర్స్ ఉంటాయి, బట్ ది యూసేజ్ ఇస్ డిఫరెంట్. అంటే సిమిలర్ టు కన్కాటినేషన్ అండ్ రెప్లికేషన్ అనమాట. మనం ఎలా యూజ్ చేస్తే దాన్ని బట్టి అది బిట్వైజ్ ఆపరేటరా రిడక్షన్ ఆపరేటర్ అనేది తెలుస్తుంది. అంటే ఒక సింగిల్ ఆపరాండ్ ఇస్తే ఏమవుతుంది, ఒక 2 ఆపరాండ్స్ ఇస్తే ఏమవుతుంది, అంటే ఈ రెండు డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ ఆపరాండ్స్ యూజ్. నెంబర్ ఆఫ్ ఆపరాండ్స్ బట్టి మనకి ఏది వాడుతున్నాం అనేది తెలుస్తుంది. ఈక్వాలిటీ ఆపరేటర్స్ అంటే మనకి ఈక్వల్ టు లేకపోతే నాట్ ఈక్వల్ టు లేకపోతే ఈ 3 ఈక్వల్ టు సైన్స్ పెడితే దిస్ ఇస్ కేస్ ఈక్వాలిటీ, దిస్ ఇస్ కేస్ ఇన్ఈక్వాలిటీ. ఇవేంటో మళ్ళీ చెప్తాను. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే లెస్ దాన్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఇవన్నీ. తర్వాత లాజికల్ ఆపరేటర్స్ అంటే నాట్, యాంపర్సాండ్ అంటే ఇదేంటి అండ్, ఇది ఆర్, ఇది ఎక్స్ఆర్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే మనకు తెలుసా, ప్లస్ మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, మాడ్యులస్ అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే A/B అంటే 5/3 అంటే దిస్ గివ్స్ యూ కోషంట్, 5/3 దిస్ గివ్స్ యూ రిమైండర్. మాడ్యులస్ పెడితే దిస్ గివ్స్ యూ రిమైండర్, దిస్ గివ్స్ యూ కోషంట్. ఇప్పుడు మనకి ఈక్వల్ టు ఉంది, ట్రిపుల్ ఈక్వల్ టు ఉంది. ఈ రెండింటికి తేడా ఏంటి? దిస్ ఇస్ కాల్డ్ ఈక్వాలిటీ, దిస్ ఇస్ కాల్డ్ కేస్ ఈక్వాలిటీ. కేస్ ఈక్వాలిటీకి మామూలు ఈక్వాలిటీకి తేడా ఏంటంటే, ఇప్పుడు ఐ హ్యావ్ అ నంబర్ 1011, ఇంకొక ఇది ఏలో ఉంది, ఇప్పుడు బిలో 101x ఉంది. అంటే ఇప్పుడు మామూలు ఈక్వాలిటీ వాడితే ఈ ఎక్స్ అనే దాన్ని ఇగ్నోర్ చేస్తుంది, అంటే తెలియదు మన రిజల్ట్ ఏమవుతుందో తెలియదు, ఎక్స్ అవుతుంది రిజల్ట్. అదే కేస్ ఈక్వాలిటీ చేస్తే అంటే ఏ ట్రిపుల్ ఈక్వల్ టు బి అని పెడితే ఇఫ్ కండిషన్లో దిస్ ఇవాల్యుయేట్స్ టు బి 0. అంటే ఈవెన్ దిస్ కేస్ ఇస్ కన్సిడర్డ్, అంటే ఎక్స్ అనే దాన్ని కూడా కంపేర్ చేస్తుంది. అంటే 101x అని ఇందులో ఉంది, 101x అని ఇందులో ఉంది. ఇప్పుడు మనం దీన్నే ఈక్వల్ టు పెడితే రిజల్ట్ అన్నోన్ అవుతుంది, కానీ కేస్ ఈక్వల్ టు పెడితే దిస్ విల్ బి 1. ఈ కేసెస్ మనం చాలాసార్లు వాడతాం. నౌ యూ హ్యావ్ బిట్వైజ్ ఆపరేటర్స్. బిట్వైజ్ ఆపరేటర్స్ అంటే ఒక ఆపరాండ్కి కరెస్పాండింగ్ బిట్స్ మీద ఆపరేట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు హియర్ ఇఫ్ 2 ఆపరెంట్స్ ఆర్ నాట్ ఆఫ్ ఈక్వల్ సైజ్, then the operand is appended 0 in MSBs. అంటే ఏకి ఇప్పుడు 101 ఉంటే బికి 1011 ఉంటే ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ సైజ్ కావు. సో ఇప్పుడు దీని MSBలో ఒక 0 పెట్టుకుంటుంది. సో ద రిజల్ట్ ఈజ్ సేమ్ యాజ్ ది సైజ్ ఆఫ్ ద బిగ్గర్ ఆపరేటర్ అనమాట. ఇప్పుడు బిట్వైజ్కి రిడక్షన్కి మనం సేమ్ ఆపరేటర్స్ వాడాం, యాంపర్సాండ్, ఆర్ అని. ఇప్పుడు
బిట్ వైజ్కి రిడక్షన్కి డిఫరెన్స్ ఏంటి అంటే బిట్ వైజ్లో ఏ ఆర్ బి అంటే 1011కి 0101కి ఇండివిజువల్ ఆర్ తీసుకుంటుంది. అంటే 11 is 1. ఈ రెండింటికి ఆర్ అంటే ఏంటి? 1కి 1కి ఆర్ 1, 1కి 0కి 1, దిస్ ఇస్ 1 అండ్ దిస్ ఇస్ 1. అదే మన రిడక్షన్ ఆపరేటర్ అంటే మన ఆపరేటర్స్ ఎంత పెద్దగా ఉన్నా కూడా మన అవుట్పుట్ విల్ బీ ఆఫ్ 1 bit ఓన్లీ. అంటే దిస్ ఆపరేట్స్ ఆన్ సింగిల్ ఆపరాండ్. అంటే మనం A ampersand B అని ఇస్తే దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ బిట్ వైజ్ ఆపరేటర్. అదే మనం ampersand A అని ఇస్తే దట్ ఈస్ రిడక్షన్ ఆపరేటర్. అంటే మన A అనేది దిస్ ఇస్ 0101 కదా. సో 1 and 0, 0 and 1, 1 and 0 అలా చేస్తుంది. అంటే దీని రిజల్ట్ ఎలా అవుతుందంటే 1 ampersand 0 is 0. Now 0 ampersand 1 is 0. 0 ampersand 0 is 0. అంటే ఫైనల్ అవుట్పుట్ మనకు 0 వస్తుంది. అదే మనం ఆర్ కూడా చేయొచ్చు. ఆర్ ఏ అంటే 1 or 0 is 1, or 1 is 1, 1 or 0 is 1. సో మనకి అవుట్పుట్ ఏదైనా కూడా ఒక ఇండివిజువల్ బిట్లో వస్తుంది అనమాట. దట్ ఈస్ డిఫరెంట్ టు బిట్ వైజ్ ఆపరేటర్. బిట్ వైజ్ ఆపరేటర్ అంటే ఫుల్ మన ద రిజల్ట్ సైజ్ విల్ బి ఈక్వల్ టు ద సైజ్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆపరాండ్. ఇది లార్జెస్ట్ ఆపరాండ్ కాబట్టి లార్జెస్ట్ దాని సైజ్ అంతా ఈక్వల్ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు షిఫ్ట్ ఆపరాండ్. షిఫ్ట్లో మనకి లెఫ్ట్ షిఫ్ట్ ఉంది, రైట్ షిఫ్ట్ ఉంది. అంటే మనం ఏ షిఫ్ట్ బి అని ఇస్తే ఏ అనేది నంబర్, దిస్ ఇస్ లెఫ్ట్ షిఫ్ట్. బి అనేది నంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ హ్యాస్ టు షిఫ్ట్. అంటే ఇప్పుడు ఏలో 1010 ఉంటే ఇప్పుడు మనం బి అనేది 2 అని ఇస్తే 2 టైమ్స్ షిఫ్ట్ అవుతుంది. అంటే ఏ లెఫ్ట్ షిఫ్ట్ బి అని ఇస్తే ఇది 2 సార్లు లెఫ్ట్ షిఫ్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ లెఫ్ట్ షిఫ్ట్కి ఫస్ట్ ఆపరేటర్కి ఏమవుతుంది 0 1 0 0 అవుతుంది. సెకండ్ టైంకి 1 0 0 0 అవుతుంది. అంటే ఇలా షిఫ్ట్ అవుతుంది. ఈచ్ బిట్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సేమ్ విత్ రైట్. రైట్ అంటే ఇట్లా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు కండిషనల్ ఆపరేటర్. కండిషనల్ ఆపరేటర్ అంటే ఇది టర్నరీ ఆపరేటర్ అన్నమాట. అంటే మనం ఒక ఎక్స్ప్రెషన్ రాసి ఈ ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్, ఎల్స్ ఇట్లా రాసేయకూడదు. ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ దిస్ స్టేట్మెంట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. ట్రూ స్టేట్మెంట్. ఎల్స్ దిస్ డినోట్స్ ఎల్స్. ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్. అంటే ఇప్పుడు ఇఫ్ ఏ ఈక్వల్ టు బి దెన్ డూ సంథింగ్, ఎల్స్ డూ సంథింగ్ అని రాసే బదులు ఇది స్టేట్మెంట్ 1 అనుకుని ఇది స్టేట్మెంట్ 2 అనుకుంటే మనం సిమిలర్గా ఎలా రాయొచ్చు అంటే ఏ ఈక్వల్ టు బి, ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు బి దెన్ S1 ఎల్స్ S2 ఇలా రాయొచ్చు. దీన్ని మనం దేనికోదానికి అసైన్ చేయొచ్చు ఏదో ఒక వాల్యూ. దీని ఎగ్జాంపుల్ ఎలా అంటే ఎగ్జాంపుల్ C ఈక్వల్ టు A గ్రేటర్ దాన్ 25 అయితే దెన్ C షుడ్ బి 1 ఎల్స్ ఇట్ షుడ్ బి 0. అంటే ఈ వాల్యూ వెళ్ళాలా Cకి అనడానికి మనం ఏ వాల్యూ బట్టి డిసైడ్ చేస్తాం. సో ఇఫ్ A is greater than 25 అంటే if A is 23 then this condition is false. So C will be assigned 0. If A equal to 27 then C will be assigned 1. Now concatenation and replication. ఈ రెండింటికి కూడా సేమ్ ఆపరేటర్ ఉంది. అంటే సేమ్ ఈ ఫ్లవర్ బ్రేసెసే వాడుతున్నాం. అంటే కన్కాటినేషన్ అంటే ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు కన్కాటినేషన్ ఆఫ్ A, B. అంటే ఏలో ఉండే వాల్యూని బీలో ఉండే వాల్యూని కన్కాటినేట్ చేసి వైకి అసైన్ చేస్తుంది. అంటే ఇఫ్ A ఈజ్ 1010, B
B is 0 1 0, then Y will be 1 0 1 0 0 1 0. అంటే A part B part అసైన్ చేసిన అదే యూ కెన్ చేంజ్ ద సైడ్ కూడా అంటే y is equal to concatenation of b comma a అంటే 0 1 0 1 0 1 0 అని అసైన్ చేస్తుంది. దిస్ ఇస్ వాట్ ఈస్ కన్కాటినేషన్. అదే రెప్లికేషన్కి కూడా సేమ్ ఆపరేటర్ వాడతాం. రెప్లికేషన్లో ఎలా అంటే y ఈజ్ ఈక్వల్ టు ఈ ఫ్లవర్ బ్రేసెస్ లోపల 4 ఫ్లవర్ బ్రేసెస్ a అని పెడితే ఈ 4 అనేది ఇండికేట్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ షుడ్ బి రిపీట్ ఎన్నిసార్లు రిపీట్ చేయాలి, నంబర్ ఆఫ్ టైమ్స్ టు బి రిపీటెడ్. దిస్ a is the value to be repeated. అంటే ఇఫ్ a ఈక్వల్ టు 101 దెన్ y ఏమవుతుంది 101 101 101 101 అంటే 4 టైమ్స్ ఆ వాల్యూ రెప్లికేట్ అయింది. అలా చేసుకోవచ్చు మనం. లేకపోతే ఇక్కడే మనం కన్కాటినేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే y ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ ABCD అంటే ఫస్ట్ ABCD అనే దాన్ని కన్కాటినేట్ చేస్తుంది. ఇంతకు ముందులాగా ఇక్కడ మనం ఎలా అయితే కన్కాటినేట్ చేసామో అలాగే ఈ ప్లేస్లో కూడా కన్కాటినేట్ చేసి మళ్ళీ దాన్ని 4 టైమ్స్ రిపీట్ చేస్తుంది. 4 టైమ్స్ రిపీట్ చేస్తుంది అండ్ దట్ వాల్యూ ఇస్ హోల్డెడ్ బై y. ఇదే డిఫరెన్స్.